మంచిది. మనము గత 11 నెలలుగా ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. దేవుడు ఈ సంవత్సరము మనకు చేసిన వాగ్దానము, మనము లేకపోతే మన కుటుంబాలలో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు ఆయన అనేక రకాలుగా తన ప్రజలను సరిచేయడానికి, హెచ్చరించడానికి, తన స్వరూపంలోకి మార్చబడడానికి, సత్యమైన మార్గంలో నడిపించడానికి అనేక రకాలుగా లేఖనాల ద్వారా ఈ చివరి దినాలలో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఆనాడు కూడా అనేక మంది ప్రవక్తలను లేపి, లేకపోతే మోషే లాంటి నాయకులను లేపి కనానుకు చేరుకోవాలి అని అంటే ఏం చేయాలి అనే విషయాలను ఆయన సూటిగా స్పష్టంగా తన ప్రజలకు వివరిస్తూ వచ్చాడు. ఆజ్ఞలను ఇచ్చాడు, మార్గాన్ని బోధించాడు. అనేక రకాలుగా వారిని సరిచేయడానికి, వారి అవసరతలు తీర్చడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ విననొల్లని ప్రజలు మాత్రము అరణ్యంలోనే నశించిపోయినట్టుగా మనం లేఖనాలలో చూస్తాం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేవుడు తన బిడ్డలందరినీ పరలోక రాజ్యానికి చేర్చడానికి, పరమ కనానుకు చేర్చడానికి అనేక రకాలుగా ఈ చివరి దినాలలో తన కుమారుని ద్వారా, అంటే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యము మాట్లాడుతుంది అనే విషయము అర్థం కావాలి మనకి. వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆనాడు ఐగుప్తు నుంచి ఏ విధంగా అయితే విడిపించాడో తన ప్రజలను, ఈనాడు కూడా ఈ లోకములోని బంధకాలలో నుంచి, లోకము యొక్క ఆశల నుంచి, లోకాధికారి బంధకాలలో నుంచి మనల్ని విడిపించి కనానుకు చేర్చాలి, నిత్యత్వానికి చేర్చాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అవన్నీ మనకు సాదృశ్యంగా మన ముందు ఉన్నప్పటికీ ప్రజలు ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా ఆశీర్వాదాలను కోల్పోయారో, ఏ విధంగా నష్టపోయారో ఇవన్నీ మనకు లేఖనాలు అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నప్పటికీ, అనేకమైన మెసేజెస్ వింటూ ఉన్నప్పటికీ మనిషి యొక్క హృదయం మాత్రము మారడానికి ఇష్టపడట్లా. ఎందుకు? ఒకే ఒక గ్రంథము ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల మంది సేవకులు బోధిస్తున్నప్పటికీ అది ఇంకా తరగట్లేదు. ఇంకా చెప్పిన మాటలే చెప్తున్నప్పటికీ కూడా ఈ దేశము లేకపోతే కుటుంబాలు ఎందుకు మారట్లేదు అనంటే హృదయము మోసకరమైనది. ఈ లోకాధికారి బంధకాలలో ఈ హృదయము బంధించబడింది. దాని నుంచి విడుదల కావాలి, దాని నుంచి విడిపించబడాలి, సత్యమును గ్రహించాలి. దేవుడు కోరుకుంటున్నది అదే. సంవత్సరం గడుస్తూ వస్తున్నాయి. ఎంతవరకు నేను ఆత్మీయ ప్రయాణంలో ఐగుప్తు నుంచి కనాను వైపు వెళ్ళే ఈ ఆత్మీయ ప్రయాణంలో నేను ఏ స్టేజ్లో ఉన్నా, ఎంతవరకు నా ప్రయాణము కొనసాగించానో, సనగక గొనగక, దేవుని వాగ్దానాలను అనుమానించక, ఆయన మాటలకు విధేయత చూపిస్తూ ఎంత దూరం నేను ప్రయాణించానో అన్నది ప్రశ్నించుకోవడమే క్రైస్తవ్యం కదా. మన ముఖ్య ఉద్దేశం ఏంటి? నిత్యత్వమే. ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇజ్రాయేలీల ప్రయాణం యొక్క ముఖ్య గమ్యస్థానం ఏంటి? కనాను. ఇది అర్థం అవ్వాలి మనకి. వేరే ఆప్షన్ లేదు. మన ప్రయాణము నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే నేను ఉన్న ఈ స్థితి నుంచి ఒక్కొక్కటిగా మార్పు చెందుతూ, ట్రాన్స్ఫార్మ్ అవుతూ నేను ఆయన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన చక్కగా నన్ను ఆయన మార్గంలో తండ్రి వద్దకు తీసుకుని వెళ్తాడు. ఇది మాత్రమే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా. 11 నెలలు గడిచిపోయాయి కదా. చివరి బుధవారానికి వచ్చాం. ఇంకొక నెల మాత్రమే ఉంది. ప్రశ్నించుకుంటున్నామా ప్రతిరోజు? లేకపోతే కనీసం ప్రతి వారమైనా మనల్ని మనము ప్రశ్నించుకుంటున్నామా? ఏదైనా ఒక లిస్ట్ అవుట్ ఏమైనా చేసుకున్నామా? ఈ విషయంలో నేను జయించాలనుకుంటున్నాను ఈ సంవత్సరము, ఈ బలహీనతను నేను జయించాలనుకుంటున్నాను ఈ సంవత్సరం. ఒక్క విషయంలోనన్నా మనము ప్రయత్నం చేస్తున్నామా? ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. వేరే ఆప్షన్ లేదు మనకి. సమయము మించిపోకముందే, అవకాశము ఉన్నప్పుడే, నెక్స్ట్ ఇయర్లోకి మనం అడుగు పెట్టడానికంటే ముందుగానే
ఆయన చిత్తానికి లేకపోతే ఆయన రాకడకు మనం సమీపిస్తున్న కొలది మనలో మార్పు రావాలి. విధేయతలో మనం ఎదిగే ప్రయత్నం చేయాలి, రక్షణలో ఎదిగే ప్రయత్నం చేయాలి, విశ్వాసంలో స్థిరపడే ప్రయత్నం చేయాలి, కదలని విశ్వాసాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు? రానున్న దినాలలో ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉన్నాం, మనం చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంకా మన దాకా ఏ సమస్య రాలా. కానీ వచ్చినప్పుడు ఎంతవరకు మనం విశ్వాసంలో నిలవబడతాము అన్నది ప్రశ్న. సమస్య ఖచ్చితంగా వస్తుంది, ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందే, వ్యక్తిగతంగా ఫేస్ చేయాల్సిందే. ఎందుకు? ప్రతి ఒక్కరు పరీక్ష ఉంటేనే కదా పాస్ అయ్యేది, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని తెలిసేది. ప్రతి ఒక్కరికి పరీక్ష ఉంటుంది. నిత్యత్వానికి వెళ్ళాలంటే పరీక్షను దాటుకునే వెళ్ళాలి, సమస్యలను దాటుకునే వెళ్ళాలి, బలహీనతలను జయించినాకనే వెళ్ళాలి. ఆ మార్గం గుండానే ఆయన తీసుకుని వెళ్తాడు, వేరే మార్గం గుండా తీసుకుని వెళ్ళడు కదా. దగ్గర దారి ఉంది కనానుకు తీసుకువెళ్ళడానికి, రోజులలో వెళ్ళిపోవచ్చు, కానీ అలా తీసుకెళ్ళలేదు ఆయన. ఎందుకు? చేతికి యుద్ధాన్ని, వేళ్లకు పోరాటాన్ని నేర్పించడానికి. మనకు దేవుని పట్ల ఎంతవరకు భయభక్తులు ఉన్నాయో, ఆయన మాటకు ఎంతవరకు విధేయత చూపిస్తున్నామో, ఆయనను మాత్రమే వెంబడించే ప్రయత్నం చేస్తున్నామో తెలుసుకోవడానికి, మన గురించి మనకు బయలుపరచడానికి కదా. నీ హృదయంలో ఏముందో నీకు తెలియచెప్పడానికి అని మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం. నీ హృదయం యొక్క స్థితి ఏంటో నీకే తెలియచెప్పడానికి నేను ఈ మార్గం గుండా తీసుకువెళ్తున్నాను అని అంటాడు ఆయన. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి, నేను ఇదా, నా స్థితి ఇదా, నా మాట ఇదా, నా ఆత్మీయత ఇదా అని మనంతకు మనకే అర్థం అవ్వాలి. ఆయన మార్గాలను ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆయన చిత్తంలో నడిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవునా నేను ఎలా తప్పిపోయాను, ఎందుకు ఈ మాటలను పక్కన పెట్టాను, ఎందుకు దేవుని చిత్తాన్ని కాదని నా చిత్తం చేసే ప్రయత్నం చేశాను, ఎందుకు వద్దన్న పని చేశాను అని మనంతకు మనకే ఒక ప్రశ్న రావాలి. ఎందుకు ఇలా ప్రవర్తించాను? ఆ ప్రయాణంలో దేవుడు వాళ్ళకు నేర్పించింది అదే. మన ఆత్మీయ ప్రయాణంలో కూడా దేవుడు మనకు నేర్పిస్తుంది అదే. మన హృదయంలో ఏముంది, దేవుని పట్ల ఎంతవరకు భయభక్తులు ఉన్నాయి, ఎంతవరకు ఆయన మార్గాలను హత్తుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఎంతవరకు ఆయన మన జీవితాలలో అనుమతించిన బలహీనతలలో లేకపోతే పరీక్షలలో మనము పాస్ అవ్వగలుగుతున్నాం. ఇది వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన బలహీనతలు ఏంటో మనకు ఖచ్చితంగా తెలుసు. ఇంకొక నెల ఉంది, దేవుని చిత్తమైతే ఇప్పుడైనా మనము చేయాల్సిన పని, ఒకవేళ మీరు ఆ పని చేస్తూ ఉన్నట్లయితే దాని మీద జయ జీవితం జీవించడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లయితే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఒకవేళ ఇంకా చేయకపోయి ఉన్నట్లయితే ఈరోజు ఒక్కసారి కూర్చొని ఒక్క విషయంలోనైనా, మనకు తెలుసు ఈ బలహీనతను జయించలేకపోతున్నాను ఎంతో కాలం నుంచి అని మనకు తెలిసిన ఆ బలహీనతను పేపర్ మీద రాసుకుందాం, ఆయన పాద సన్నిధికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే ఆయన సమస్తాన్ని కూడా చక్కపరచగలడు కదా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అంటాడు. ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అద్భుతంగా ఆయనకు అద్భుతంగా నడిపిస్తాడు. పడిపోతే లేవనెత్తుతాడు, బలహీనతలో బలాన్ని ఇస్తాడు, అపజయంలో విజయాన్ని ఇస్తాడు. అయితే మన నుంచి మొదలవ్వాలి. అది మన నుంచి మొదలవ్వనిది ఏది కూడా దేవుడు వచ్చి దానంతటి కదా తీసేయడు మన జీవితంలో నుంచి. తీసివేయడు, ఎట్టి పరిస్థితులలో తీసివేయడు. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక సైన్యం తరుముతుంది. ఏం చేయాలి ఇశ్రాయేలీలు కదా? తీసేసాడా వచ్చి? మోషేకు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నావు కదా, నీ చెయ్యి ఎత్తు అంటున్నాడు. ఆ సమస్యల గుండానే తీసుకుని వెళ్తాడు, ఆ పరిస్థితుల గుండానే తీసుకుని వెళ్తాడు. అయితే అది అసాధ్యము అని నువ్వు అనుకోకూడదు. నీ దేవుడు ఎవరో నీకు అర్థమైనప్పుడు, ఆయనకి ఏదైనా సాధ్యమే అని నాకు అర్థమైనప్పుడు, నా బలహీనతను నేను జయించగలననే విశ్వాసం నీలో నాలో మనలో వస్తుంది.
ఇది నాకు అర్థం కావాలి. నా దేవుడెవరో నాకు తెలిసినప్పుడు నాకున్న బలహీనత చాలా చిన్నది, నాకున్న సమస్య చాలా చిన్నది అనే స్థితికి నువ్వు నేను రావాలి ఈ సంవత్సరము అయిపోయే లోపల కదండి. ఒక్క బలహీనత, ఒక్క విషయాన్నైనా ఈ సంవత్సరము నేను జయించాలి అనే పట్టుదలతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆయన వద్ద ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ప్రయత్నం చేయండి. కేవలం ప్రార్థన చేసినంత మాత్రాన సాధ్యం కాదు కదా, ప్రయత్నం చేయడానికి కూడా మనం నేర్చుకోవాలి. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరము ఆ విషయాన్ని చూస్తాం. మనం ఆ బలహీనతను జయించగలుగుతాం. ఆయన నామము నీ జీవితంలో మహిమపరచబడబోతుంది. ఆమేన్. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. గత కొంతకాలం నుంచి ఆయన ఎవరో నాకు అర్థం కావాలి, క్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఈ లోకంలోకి నాకు అర్థమవుతే నేను దేనికి కూడా భయపడను కదా. ఇందాక పాట పాడినట్టుగా ఒక్క మాట యాక్చువల్గా అది లేదు ఈరోజు, కానీ దాని నుంచి మొదలు పెట్టుకుందాం అంశాన్ని. క్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారు అనేది ఒక్క మాట చదువుకొని అంశాన్ని మొదలు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయంలో 8వ వచనం నుంచి చదువుతాను. 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన యేసు. ఏమని రాయబడింది? అసలు క్రీస్తు వారు ఎందుకు వచ్చారు, క్రీస్తు వారు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని ఒక్క మాట నేర్చుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు కదండి. నేడు దూత భయపడకుడి, భయపడకుడి. క్రీస్తు వారు ఈ లోకంలో వచ్చింది ఒక అద్భుతమైన వాగ్దానం చేయడానికి, ఒక అద్భుతమైన వాగ్దానంలో నిన్ను నన్ను నడిపించడానికి. భయపడకుడి అని ఒక వాగ్దానం చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఆ వాగ్దానము లేకపోతే క్రీస్తు వారు ఈ లోకంలోకి రావడం అన్నది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త అంట. ప్రజలందరికీ కలగబోయే సువార్త అది. అందరికీ, నీకు నాకు మనకు అందరికీ కలగబోయే ఒక అద్భుతమైన సువార్త. ఎందుకు సువార్త అవుతుంది, ఎందుకు మంచి వార్త అది అని అంటే, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రెండు విషయాలు మనకు అర్థం కావాలి. భయపడకూడదు అనే ఒక వాగ్దానం ఉంది, రక్షకుడు పుట్టాడు అనే ఒక వాగ్దానం ఉంది కదా. రక్షించడానికి క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. రక్షించడానికి అని అంటే నువ్వు నేను మనము ఏదో అపాయంలో ఉన్నాము అనే విషయం అర్థమవుతుంది కదా. ఏదో అపాయంలో ఉన్నాము, ఈ అపాయంలో నుండి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని రాయబడింది. అభిషక్తుడు అని అంటే ఈ పని మీద మాత్రమే వచ్చాడు అని అర్థం. అభిషేకించబడి ఒక్క పని మీద ఆయన ఈ లోకంలోకి పంపబడ్డాడు అని అర్థం. అభిషేకించబడినవాడు దేని కొరకు, దేని నిమిత్తం అభిషేకించబడినవాడు? రక్షించడానికి అభిషేకించబడినవాడు. ఈ లోకంలోని ప్రజలందరినీ రక్షించడానికి అభిషేకించబడినవాడు. ఈ లోకంలోని ప్రజలందరికీ ఒక అద్భుతమైన వాగ్దానం ఇవ్వడానికి అభిషేకించబడినవాడు. భయపడకుడి. ఆయన వచ్చిందే ఈ వాగ్దానంతో వచ్చాడు. భయపడొద్దు కదా. ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి. ఈ లోకంలోకి ఇలా ఎవరైనా ఇవ్వగలరా? మన జీవితంలో మనం అనేక సమస్యలు గుండా వెళ్తుండొచ్చు. ఈ సమస్యలలో దేవుడు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, భయపడకుడి, భయపడకండి, రక్షకుడు పుట్టాడు. ఈ విషయం నాకు అర్థమైనప్పుడు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఎవరో నాకు అర్థమైనప్పుడు, ఎందుకు వచ్చారో నాకు అర్థమైనప్పుడు, ఏం చేశారో నాకు అర్థమైనప్పుడు నేనేం చేయాలి అన్నది నాకు అర్థమవుతుంది కదా. ఆయన ఏమి చేయగలడు, ఏమి చేయడానికి వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు ఆయన.
భయపడుతున్న మానవాళిని భయపడకండి అని చెబుతూ ఒక వాగ్దానం చేయడానికి వచ్చే దేనికి భయపడుతున్నాడు మనిషి? అనేక పరిస్థితులలో వారు వెళ్తున్న సమస్యల గుండా చివరిగా ఏమైపోతుందో నా జీవితము, ఈ లోకము, లేకపోతే అందరూ కూడా మరణ భయము చేత దాస్యములో ఉన్నారు అని హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తాం 2వ అధ్యాయంలో. అందరము కూడా మరణ భయముతో మనం భయపడుతున్నాం, దాస్యంలో ఉన్నాం. ఏమవుతుందో 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 ఈ విషయాలలో మనం బాధపడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు మనము ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆయనను అంగీకరించకుండా, సత్యమును తెలుసుకోకుండా, రక్షకుణ్ణి అంగీకరించకుండా చనిపోతే నిత్యత్వాన్ని మిస్ అయిపోతే నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. దాని నుండి తప్పించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చి నీకు ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు, భయపడకండి అని. దాని నుంచి నేను నిన్ను తప్పిస్తాను. ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో దాని విషయంలో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, భయపడకండి. ఆ విషయంలో నిన్ను తప్పించడానికి నేను వచ్చాను కదండి. ఎంత అద్భుతమైన వాగ్దానము. క్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు, ఈ విషయం నాకు అర్థం అవ్వాలి. ఒకవేళ మనం ఎగ్జాంపుల్ చూసే ప్రయత్నం చేస్తే అనేక విషయాలను మనం చూడవచ్చు. చాలా ఉన్నాయి. ఒకసారి 1-2 ఎగ్జాంపుల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతాను. 17వ వచనంలో, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఎవరు? క్రీస్తు వారు. ఎందుకు వచ్చారు ఆయన? ఏం చేయాలి నువ్వు, నేను, మనము? ఈ విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు క్రీస్తు వారు? ఎందుకు వచ్చాడు? ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చూసాము, రక్షించడానికి అని. ఈ రక్షించబడాలి అని అంటే ఒక్క ఉదాహరణ మనము అబ్రహాం గారి జీవితంలో చూడొచ్చు. ఈ విషయము మనకు చాలాసార్లు తెలుసు, అయినప్పటికీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము శోధింపబడి, టెస్ట్ అని ఇంగ్లీష్లో రాయబడింది. యాక్చువల్గా దేవుడు శోధించాడు అని యాకోబులో చూస్తాం కదా. ట్రాన్స్లేషన్లో ఆ విధంగా పడింది, కానీ అది పరిశోధించబడి దాని అర్థం. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. బలి అర్పించాడా? ఇస్సాకుని బలిగా అర్పించేశాడా? ఆ కొండ మీద అర్పించలా. ఏమని రాయబడింది ఇక్కడ? విశ్వాసమును బట్టి బలిగా అర్పించబడెను. ఇదే నీకు నాకు మనకు అర్థం కావాలి. ఇది మన పాత నిబంధనలో లేము, లేకపోతే ఇంకొక ఆజ్ఞలలో ధర్మశాస్త్రం కింద లేము. మనం పై రూపాన్ని చూసేవాడు కాదు ఆయన, బయటి క్రియలను చూసేవాడు కాదు ఆయన. అబ్రహాం గారు బలి అర్పించలేదు, కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి బలి అర్పించేశాడు. పాత నిబంధనలో బలి అర్పించలా, కత్తి పైకెత్తాడు అంతే. అయితే నూతన నిబంధనలో దానిని ఏమంటుంది ఇక్కడ? బలి అర్పించెను అని రాయబడింది. అంటే విశ్వాసమును బట్టి తన హృదయంలో చేసుకున్న నిశ్చయత గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పని చెప్పాడు, నేను చేసేసాను అంతే. ఆ పని అయిపోకముందే దేవుడు ఒక మాట చెప్పాడు, వెళ్ళి బలి అర్పించు అని. అంటే తన హృదయంలో ఒక నిశ్చయత, దేవుడు చెప్పింది చేయాలి అంతే. ఆయన మీద అంతగా విశ్వాసం ఉంచాడు ఆయన. అదే రోజు హృదయంలో నిశ్చయించుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నా కుమారుని బలి ఇవ్వాలి అని తీర్మానం తీసేసుకున్నాడు. విశ్వాసమును బట్టి ఏనాడైతే తీర్మానం తీసుకున్నాడో దాని క్రియలను చూపించాడు కదా. తీసుకున్న ఆ నిర్ణయాన్ని క్రియలలో చూపించాడు.
బలి అర్పించెను. నూతన నిబంధనకు వచ్చేసరికి మనము చేయాల్సింది, నా హృదయములో నేను తీసుకున్న నిర్ణయమును బట్టి దేవుడు నీ ఆత్మీయతను నా ఆత్మీయతను కొలత వేస్తాడు. పైన ఉన్న విషయాలు కానే కాదు. బలి అర్పించేశాడు, నిజానికి అర్పించలా, కానీ విశ్వాసము బట్టి మనము జీవిస్తున్నాం. విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని తీర్పులోకి తీసుకొని వస్తాడు. ఆ విశ్వాసమును బట్టి మనం ఎంతవరకు క్రియలలో చూపిస్తున్నామో అన్నదానిని బట్టి దేవుడు మనల్ని లెక్కలోకి తీసుకొని వస్తాడు. ఇది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరము ఎంతవరకు నేను నా దేవుణ్ణి విశ్వసించాను? ఎవరు నా దేవుడు? ఏం చేయగలడు? మృతులలో నుండి, ఏమని రాయబడింది అక్కడ, మృతులను సహితము లేపుటకు శక్తివంతుడు. ఏ స్థితిలో మనమున్నా, ఏ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పటికీ అందులో నుంచి లేపగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆ పరిస్థితి ఎంత కఠినమైనదైనప్పటికీ. అదే నాకు అర్థం అవ్వాలి. దేవుడు ఎవరు? క్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలోకి? ఏం చేయడానికి వచ్చాడు? వాగ్దానం చేయడానికి వచ్చాడు. భయపడకండి అని వాగ్దానం చేయడానికి వచ్చాడు. రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఈ విషయం నాకు అర్థమైనప్పుడు నేను భయపడను. ఈ విషయం నాకు అర్థమైనప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, అబ్రహాం గారు చేస్తున్న పని మనం కూడా చేయాలి. అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చాడు. హృదయంలో ఏమని పొందుకునేను కదా, మళ్ళీ తిరిగి కుమారుణ్ణి పొందుకున్నాడు. మృతులను సహితము ఆయన లేపటకు సమర్థుడు అని విశ్వసించాడు. పర్వాలా, దేవుడు బలి ఇవ్వమన్నాడు కదా, బలి చేస్తాను. అయితే ఏం విశ్వాసం ఉంది తనకు? ఆయన చనిపోయినప్పటికి కూడా, బలి అర్పించినప్పటికి కూడా, నా దేవుడు నా కుమారుణ్ణి లేపగలడు. ఆయన వాగ్దానానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు కదా. కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి మళ్ళీ కుమారుణ్ణి తీసుకుంటాడా? దేవుడు భయపడొద్దు అని చెప్పి మనల్ని భయపెడతాడా? రక్షించడానికి వచ్చానని చెప్పేసి మనల్ని కఠినమైన పరిస్థితులలో లేకపోతే మరణానికి అప్పచెప్తాడా? ఆయన వాగ్దానాలకు, ఆయన మాటలకు ఆయన వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఈ విషయమును మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు నా దేవుడు? ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలోకి? ఈ విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఒక్క నెల సంపూర్ణంగా ఆయన వాగ్దానాల మీద, ఆయన మాట మీద విధేయత చూపించడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయ స్థితి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు నేను ఆయన మీద ఆధారపడుతున్నా, అప్పుడు మాత్రమే నాలో ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. నాలో మార్పు, రూపాంతర అనుభవం అనేది మొదలవుతుంది. నాకున్న విశ్వాసాన్ని బట్టి నా క్రియలు ఉంటాయి కదండి. మోసపోకూడదు మనం ఎప్పుడు కూడా. చాలా వరకు మనం అంటుంటాం, దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను. నిజమేనా? విశ్వాసం ఉంచామా కదా? నేను ఆయనను విశ్వసిస్తున్నాను అని అంటాం. అది ఒక్క భాగమే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు విశ్వసిస్తున్నావు అని అంటే నువ్వు 50% మాత్రమే ఆత్మీయతలో ఉన్నావు అని అర్థం. మిగతా 50% క్రియలలో చూపించడం. అందుకే కదా యాకోబులు అంటాడు ఆయన. యాకోబులో 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 17వ వచనం చదువుతాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. నేను క్రీస్తు వారిని విశ్వసిస్తున్నాను, ఆయనను వెంబడించే ప్రయత్నం చేస్తున్నాను అని అనుకోవడం చాలా సులభం. ఆయన యందు విశ్వాసం ఉంచాను అని అనుకోవడం చాలా సులభం. ఎవరైనా అనుకుంటారు. ప్రతి క్రైస్తవుడు, అసలు పేరు పెట్టిందే క్రైస్తవుడు అని అంటే విశ్వాసి, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు అని అర్థం. కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు, విశ్వాసులు చాలామంది ఉన్నారు. అయితే సమస్య ఏంటి? ఈ విశ్వాసము క్రియలలో ఎంతమంది పెడుతున్నారు అన్నదే ప్రాముఖ్యం. విశ్వాసం ఉన్నంత మాత్రాన మనం విశ్వాసులం అయిపోం. విశ్వాసం ఉన్నంత మాత్రాన క్రైస్తవులం అయిపోం. విశ్వాసం ఉన్నంత మాత్రాన నేను ఆయనను వెంబడిస్తున్నాను అని అనుకోవడం పొరపాటు. నాకు కలిగి ఉన్న విశ్వాసము మృతమైనదా, యాక్టివ్లో ఉందా, క్రియలలో ఉందా?
నా దగ్గర ఒక పెన్ను ఉంది, పెన్నుండి నేను రాయట్లా కదా. పెన్ను నా దగ్గర ఎందుకు ఉంది? పెన్ను రాయాలి, దాన్ని వాడాలి. కత్తి ఉంది, కత్తిని పెట్టుకొని ఏం చేస్తాను నేను? దేని కొరకు ఈ కత్తి? కట్ చేసుకోవడానికి, కూరగాయలో లేకపోతే ఇంకొకటో. దాని యొక్క పర్పస్ అనేది ఒకటి ఉంది. అందుకనే మోసపోకూడదు మనము. నేను విశ్వాసిని అని అనుకున్నంత మాత్రాన విశ్వాసులం అయిపోము. ఈ విశ్వాసము క్రియలలోకి రావాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. 14వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనంలో, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? కదా, ఆయన రక్షించడానికి వచ్చాడు, భయపడకండి అని వాగ్దానం చేయడానికి వచ్చాడు. మృతులను సహితం లేపగల సమర్థుడు అనే పేరు ఆయనకు ఉంది. అది ఆల్రెడీ అనేక మంది భక్తుల జీవితంలో నెరవేర్చబడింది. ఈ విషయము నాకు తెలుసు, అందును బట్టి నేను ఆయనను విశ్వసించాను. విశ్వాసం వరకు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కేవలము విశ్వాసం మాత్రమే ఉంటుంది, నిన్ను రక్షించలేదు. నేను రక్షించబడాలి కదా, నేను రక్షించబడాలి, ఈ సమస్యలో నుంచి బయటికి రావాలి. అలాంటప్పుడు నేను చేయాల్సింది, నాకు విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు అని అంటున్నాడు. విశ్వాసానికి తగినట్టుగా నువ్వు క్రియలు చేయకపోతే అది నిన్ను రక్షించలేదు అని అర్థం. ఆయన వచ్చింది ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవం పొందడానికి కదా. ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే మనల్ని మనము మోసం చేసుకోకూడదు. నేను విశ్వాసినే, ఆ విశ్వాసము ఏ ఏ విషయాలలో, క్రియలలో చూపిస్తున్నాను నేను. క్రియలు లేని విశ్వాసము ఖచ్చితంగా మృతము. ఆ విషయాలు కిందికి చెప్పుకుంటూ వస్తుంటే 18వ వచనంలో, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుతున్నానని చెప్పును. కదా, ఎంత కామెడీగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే, నీకు విశ్వాసం ఉంది కదా, క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని చూపించు. సాధ్యమేనాది? నేను నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని చూపిస్తాను. విశ్వాసము బయలుపరచబడేది క్రియలను బట్టి. క్రియలు లేకుండా అది విశ్వాసం కాదు. ఆ విషయాన్ని అబ్రహాం గారి గురించి ఇక్కడ కూడా రాసుకుంటూ వస్తాడు. 21వ వచనంలో, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగచేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. క్రియలు లేకుండా నీ విశ్వాసం ఎట్టి పరిస్థితులలో పనికిరాదు. నేను విశ్వాసినే అన్నంత మాత్రాన సరిపోదు. నా జీవితము మారాలి, నా జీవితము ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నా జీవితము ఒక విషయములో, ఒక బలహీనతలో జయించాలి. ఎలా సాధ్యమవుతుంది అని అంటే క్రియల ద్వారా మాత్రమే. విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుతున్నాను అన్నంత మాత్రాన సరిపోదు. నువ్వు ప్రార్థన చేసుకుని వాక్యము చదువుకున్నప్పుడు నువ్వు ఎంత విశ్వాసంలో బలపడుతున్నావో, ఈ విశ్వాసము క్రియలలో లేకపోతే నువ్వు రూపాంతరము చెందినట్టు కాదు. ఎగ్జామే రాయకపోతే నెక్స్ట్ లెవెల్లోకి ఏ విధంగా వెళ్తావు? పరీక్షనే రాయకపోతే నెక్స్ట్ క్లాస్లోకి ఏ విధంగా వెళ్తావు? కదండి, ఇదే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క నెల సమయంలో ఎంతవరకు నువ్వు, నేను, మనమున్న బలహీనతలో జయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా చెప్పడం వలన, 11 నెలల నుంచి చెప్పడం వలన నాకేం ఒరిగేది ఏమన్నా ఉందా? ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మన మేలు కోరకే. ఆయన రాకడ అతి సమీపముగా ఉంది. అతి సమీపంగా ఉన్నప్పుడు నా బలహీనతలను ఒక్కొక్కటిగా నేను గ్రహించి, ఒక్కొక్కటిగా నేను జయించకపోతే నా అనుభవము లేకపోతే నా విశ్వాస యాత్ర ముందుకు కొనసాగదు అనే విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అపవాది చివరి దినాలలో చాలా బలంగా పనిచేస్తాడు, చాలా బలంగా పనిచేస్తాడు కదా. దేవుడు సమయం ఇచ్చాడు, సమయం కొద్దిగానే ఉందని వాడు గ్రహించి ఇంకా విర్రవీగిపోతాడు. ఈ చివరి దినాలలో చాలా చాలా బలంగా పనిచేస్తాడు. ప్రకటన గ్రంథంలో చదువుతుంటే ఆ విషయాలు అర్థమవుతాయి, భయం వేస్తుంది కదండి. 6వ అధ్యాయాన్ని ఒకసారి చదవండి.
ఏ ఏ విషయాలు అక్కడ రాయబడ్డాయో కదా. చాలా చాలా బలంగా పనిచేయబోతున్నాడు రానున్న దినాలలో. 4 రకాలైన తెగుళ్ళు, లేకపోతే 4 రకాలైన రోగాలు, 4 రకాలైన విషయాల చేత ఈ లోకము అతి త్వరలో అది నాశనం వైపుగా, అంటే దాదాపు 800 కోట్ల మంది ఉన్నారనుకుందాం, 4వ భాగము అంతమైపోతుంది అని రాయబడింది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి 4వ భాగము అంటే 200 కోట్ల మంది. దేవుని ఉగ్రత చేత కాదు, తెగుళ్ళ చేత. ఆనాడు ఐగుప్తు మీదకి ఏ విధమైన తెగుళ్ళు వచ్చాయో, ఏ విధంగా ఐగుప్తీయులను దేవుడు బాధించాడో, ఈ విషయాన్ని మనము తిరిగి ఒకవేళ చూడబోతామేమో భయం వేస్తుంది. మనము తట్టుకోలేం, సహించలేం. అలాంటప్పుడు నేను ఎక్కడుండాలి? ఆయన రెక్కల చాటున ఉండాలి. ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఐగుప్తులో వచ్చిన తెగుళ్ళల్లో ఐగుప్తీయులందరికీ తెగుళ్ళు ఉన్నాయి, కానీ ఇశ్రాయేలీలకు తెగుళ్ళు లేవు. గోషేనులో వెలుగుండెను అని రాయబడింది. గోషేనులో ఏ ఒక్క తెగులు కూడా వారిని సమీపించలేదు, వారిని తాకలేదు. మనం కూడా ఈ లోకంలో ఉంటాం. శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, రోగాలు రావచ్చు, మరి అనేక పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉండొచ్చు. అయితే అది నన్ను తాకకూడదు అని అంటే నాలో ఉండాల్సిందే విశ్వాసము. ఆ గోషేనులో ఆయన రెక్కల కింద నేను ఉండాలి. క్రియలు చూపించుకుంటూ ఆయనకిష్టంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రొటెక్షన్ మన చుట్టూ ఉంటుంది. ప్రయత్నం చేద్దాం. విశ్వాసంలో నేను బలపడాలి అని అంటే, నేను రూపాంతరము చెందాలి అని అంటే, నా దేవుడు ఎవరో నాకు తెలియాలి, ఆయన ఎందుకు వచ్చాడో నాకు తెలియాలి, ఏమి చేయడానికి వచ్చాడో నాకు తెలియాలి, నేనేం చేయమని ఆయన చెప్తున్నాడో నాకు తెలియాలి. ఈ విషయాలు తెలిసినప్పుడు మాత్రమే నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలను, ఎత్తబడే గుంపులో చేర్చబడగలను. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా 1 మంత్ టైం ఉంది. మరి ఒక్కొక్కసారి దేవుని చిత్తం అయితే ఒక్కసారి మీ బలహీనత ఏంటో మీకు తెలుసు, ఒక్క విషయమన్నా ఆ విషయాన్ని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్ లోపల నేను దానిని జయించాలి. ఆల్రెడీ మీరు జయించుంటే దేవునికి స్తోత్రం. ఇంకొక బలహీనత రాసుకోండి కదా, ఇంకొకటి రాసుకోండి. దానిని కూడా జయించడానికి ఈ మంత్ సమయంలో దేవుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. దాంట్లో కూడా విజయాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.